దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తలు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత సైన్యానికి నైతిక బలం ఉండేలా దైవాన్ని ప్రార్థించాలని ఆయన నిర్ణయించారు. ఈ క్రమంలో ధైర్యానికి, విజయానికి ప్రతీకైన కుమారస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని, సైన్యానికి భౌతిక శక్తితో పాటు ఆధ్యాత్మిక శక్తి కూడా చేకూరులా చూడాలని పార్టీ నాయకులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ కుమారస్వామి ఆలయాల్లో జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత సైన్యానికి మరింత బలమైన శక్తి ప్రసాదించాలని కోరుకున్నట్టు తెలిపారు. ఏపీలో మోపిదేవితో పాటు తమిళనాడులోని తిరుత్తరణి, కర్ణాటక, కేరళలోని కుమారస్వామి ఆలయాల్లో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో ఉన్న కుమారస్వామి ఆలయంలో మంత్రి, జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పిన మన దేశ సైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి నాదెండ్ల ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు కర్ణాటకలోని ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో రాజన్నగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఇక అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో జనసేన నాయకులు సూర్యారాధన చేశారు. ఈ సందర్భంగా సైనికులకు మరింత మానసిక బలాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం కోసం పోరాడుతున్న సైన్యానికి నైతిక మద్దతు ఇచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా సైన్యానికి, ప్రధాని మోదీకి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భారత సైనికుల కోసం జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అలాగే పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సుడా చైర్మన్ కోరికాన రవికుమార్ ఆధ్వర్యంలో ఆలయ అనువేటి మండపంలో ఆలయార్చకులు, వేద పండితులు సూర్య నమస్కారాలు, సౌరహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ, మన కోసం దేశ సరిహద్దులో పోరాటం చేస్తున్న సైనికులు క్షేమంగా ఉండాలని, వారికి విజయం చేకూరాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే భారత ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై పవన్ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు నైతిక బలం ప్రసాదించేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని కొనియాడారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutha Media.